ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, ఈ 5 సంవత్సరాల్లో 2019లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, మళ్ళీ 24లో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రైట్ని తీసుకొచ్చింది. ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు 100 పేజీలు, ఇది ఎవరిది? చంద్రబాబు నాయుడుది మేనిఫెస్టో 2014. ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి, ఎన్ని పేజీలు ఉన్నాయి? పేజీ నెంబర్ లేచాడు లేదు, పేజీ నెంబర్ లేదు. 50 పేజీలు, అటు ఇటు కలిపితే 100 పేజీలు, 50 పేజీలు మేనిఫెస్టో. ఇప్పుడు 2014 చూశారు కదా. ఇది 2024. ఇది ఎన్ని పేజీలు మేనిఫెస్టో? 3 పేజీలు. మొదటి పేజీ తీసేస్తే మిగతా 5 పేజీలు. 5 పేజీలు మా మేనిఫెస్టో. రెండు 2019లో 4 పేజీలు మేనిఫెస్టో, మళ్ళీ ఆ 4 పేజీలను కలుపుకొని మేము ఇంకో 8 పేజీలు. అంటే మా మేనిఫెస్టోకి వచ్చేసారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి నిబద్ధతతో చేయాలని ఒక నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకుని మార్పేటి తెలుసా? ఈ మేనిఫెస్టోలే. అవునా కదా? ఎందుకు 50,000 పేజీ 1 పేజీ వేయలేదు అంటే, ఏదైనా చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి తప్ప బాగోస్ మాటలు చేసి ఇవి చేస్తే ఎవడు నమ్మడు. అందుకు ఈ మేనిఫెస్టోలో భగవద్గీతగా మేము వచ్చి పెట్టాం. సచ్చినట్టుగా ఇప్పుడు మా 2019లో మేము ఏం చేసామో ఆ దానికి ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ కూడా. ఎవరందరూ? ఈ ముఠ అంతా, ఈ ఫ్రంట్ ఏమన్నారు వెళ్ళి? ఏంటండి ఇది? తెలుగుదేశం అందరినీ కూటమి, తెలుగులో కూటమి, ఇంగ్లీష్లో ఫ్రంట్. ఈ కూటమి అంతా ఈ 4 వచ్చారు. మళ్ళీ ఇంకొక ఈయనకి చూడండి, ఇంకో తమాషా. కూటమిలో 2014లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తాలూకా స్థాపించిన ఆది నాయకుడు ఎన్టీ రామారావు ఫోటోలు 14లో. ఇప్పుడు కూటమి మేనిఫెస్టోలో ఎవరు ఉన్నాయి? ప్రజాగల్వం పెట్టి 2. మరి మిగతా 2 ఏమీ లేరు. అలా పార్టీలు లేరా ఉన్నారా? ఈ మేనిఫెస్టోకి వాళ్ళ సంబంధం ఉందా లేదా? అది పార్టీలో దీన్ని అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి? డైరెక్ట్ క్వశ్చన్, నా ప్రశ్న. మీ కూటమి పార్టీలే దీన్ని అంగీకరించినప్పుడు, వాళ్ళందరూ లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు దీని గురించి అసలు ఆలోచన చేయాలి, డిస్కస్ చేయాలి? ఇది చెత్తబొట్ల బయట పనికొస్తారు తప్ప ఇది దేనికి పనికొస్తుందా? చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, దీనికి ఆన్సర్ చెప్పనండి. ఎవరైనా కూటమిలో ఉన్నప్పుడు ఇగో అందరూ కలిపి మా మేనిఫెస్టో బొమ్మలు వేసి పెట్టారు, ఇదిగో ఇచ్చారు, ఎంత మేనిఫెస్టోలు ఇచ్చారు. మరి వాళ్ళు వచ్చి ఎందుకు ఇచ్చారు అంటే, ఇంతమందికి ఇచ్చారంటే మా వైసీపీ మేనిఫెస్టో కూడా 5-6 పేజీలు ఉంది కాబట్టి మేము 5-6 పేజీలు ఇవ్వాలి ఫ్యాషన్. కానీ మా లైన్కి వచ్చారు, సంతోషం. మీరు అన్నీ మా కాపీలు కొడతారు కాబట్టి ఇది మా కాపీ కొట్టారు,
సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓ దిక్సూచి కాబట్టి వచ్చారు, సంతోషం. మరి మీ బొమ్మలేవి? మరి మీ బొమ్మలేవి? ఈ బొమ్మలేవి? ఈ 2 బొమ్మలే, మరి 4 బొమ్మలేవి? అంటే ఈ 4 బొమ్మలు ఉన్న మోడీ గారు, దీన్ని అంపుని మోడీ గారి ఫోటో లేదు, పోనీ ఓకే. మరి రాష్ట్ర ప్రెసిడెంట్ ఫోటో ఉన్నా కదా అధ్యక్షులు, మేము ముగ్గురు ఫోటో ఉండాలి కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చి దేశ రాజకీయాలు ఉన్నారు కాబట్టి దేశానికి సంబంధించిన అంశాలు ఏమి ఉన్నాయో మళ్ళీ ఇంకో రాష్ట్రంలో అడుగుతారేటో అన్నీ భయం ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. కనీసం రాష్ట్ర అధ్యక్షుల ఫోటో ఇది అంటే బీజేపీకి కూటమిలో ఉన్న ఒక పార్టీకి దీన్ని ఎండాల్సి చేయలేదు. దీన్ని ఎండాల్సి చేయనప్పుడు, దీన్ని వాళ్ళు ఒత్తాసపడినప్పుడు దేనికి పనికి వస్తుంది? దీన్ని ఎందుకు అసలు దాని గురించి డిస్కస్ చేయాలా? సరే, దాంట్లో ఉన్న అంశాలు మంచివా చెడా, అది సాధ్యమా అసాధ్యమా, అది సాధ్యమా అసాధ్యమా, అది పనికొచ్చిందా లేదా అనే దాన్ని తర్వాత అంశాలు ఆలోచిద్దాం. కాదు కదా ఇది. ఈ 4-5 రోజులు తెలియని గందరగోళాలు ఇవి.